ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు శుక్రుడి యొక్క మార్పు 9వ తేదీ అక్టోబర్ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు శుక్రుడు నీచ స్థానంలో ఉంటున్నాడు, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నీచగ్రహమైనటువంటి రవితో కలిసి ఉంటున్నాడు. దానివలన రవికి నీచభంగ రాజయోగం ఇస్తున్నాడు, కానీ శుక్రుడు నీచంలో ఉంటున్నాడు. అయితే ఈ రెండు రాసుల్లో, ఎందుకంటే ఇక్కడ 2వ తేదీ వరకు ఉంటే దాని తర్వాత ఒక 25 రోజులు తులారాశిలో ఉంటాడు. ఈ రెండు రాసుల్లో శుక్రుడు నీచంలోని నీచపడ్డ గ్రహంతో కలిసి ఉన్నందుకు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం లేదా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. కన్యవారికి గనక చూసుకున్నట్లయితే శుక్రుడు లగ్నంలో నీచ పొందుతున్నాడు. అక్టోబర్ 9వ తేదీ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు కూడా ఈ సమయంలో నీచ స్థానంలో లగ్నంలో శుక్రుడు ఉండడం అనేటువంటిది ఏంటంటే ఇది లగ్నాన్ని పాడు చేస్తుంది. అంటే వీళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ పరంగా ఇబ్బందులు రావడం, లేనట్లయితే పురుషులకైతే శుక్రకణాల యొక్క ఇబ్బంది, స్త్రీలకి కొంచెం చోట వాళ్ళకి మెన్స్ట్రువల్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంటాయి అటువంటి విషయాల్లోని. అదేవిధంగా కొంచెం సంతాన సంబంధించిన అంశాల్లో కొంత స్ట్రెస్ అవ్వడము, అలాగే కొంతమందికి చూడండి కొంచెం ఈ స్త్రీల మూలంగానే కొంత స్ట్రెస్ అవుతుంటుంది వర్క్లో ప్రధానంగా. అటువంటివి అంటే ఫ్రెండ్స్ మూలంగా కూడా లేదా లాంగ్ జర్నీ చేయడం వల్ల కూడా కొంతవరకు ఇబ్బంది ఇస్తూ ఉంటుంది. అయితే ఇదే శుక్రుడు 2వ స్థానంలోకి వెళ్ళినప్పుడు, అంటే మనకి అక్టోబర్ 9వ తేదీ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు మీకు రాశిలో ఉంటున్నాడు. నవంబర్ 2 నుంచి మనకి 2వ స్థానంలోకి వెళ్ళిపోయి రవికి నీచభంగ రాజయోగాన్ని ఇస్తున్నాడు. అయితే ఆ రవి యొక్క రాశుల్లో కూడా కేతు ఉన్నందుకు, రవి సహజంగానే మీకు వ్యయాధిపతి 2లో ఉన్నాడు, నీచభంగ రాజయోగంలో ఉన్నందుకు అక్కడి నుంచి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు బాగుంటుంది. కాకపోతే గణపతిని కూడా ఎక్కువగా ఆరాధిస్తుందండి. గణపతి ఆరాధన ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది చెప్పాలంటే ఈ శుక్రుడి యొక్క మార్పు మూలంగా. అయితే ఈ రవి యొక్క ప్రభావం కంప్లీట్గా రావాలి మీకు, అంటే మంచి నీచభంగ రాజయోగం బాగా రావాలంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక్కసారి మనసులో గణపతిని తలుచుకోండి. ఇంకా వీలైతే శుక్రుడు కూడా లగ్నంలో ఉన్నందుకు లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయడము. ముందుగా ఏంటంటే 12వ స్థానంలో ఎప్పుడైనా కేతు ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏదైనా లిటిగేషన్ ఉందా, లిటిగేషన్ మూలంగా ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అనేటువంటి విషయాన్ని మీరు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటిది ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే. ఇక ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే ఈ శుక్రుడు ఇలా నీచంలో ఉన్నందుకు అని చెప్పి చూసుకున్నట్లయితే ఏదైనా క్షేత్ర దర్శనం, అమ్మవారి యొక్క క్షేత్రం ఏదైనా దర్శనం చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఒకవేళ వెళ్ళలేమండి క్షేత్రానికి, ఎక్కడికి వెళ్ళలేము, ఇంత దూరం మేము ఇప్పుడు ప్రయాణం చేయలేము, ధనపరంగా ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు కూర్చొని ఆ క్షేత్రము యూట్యూబ్లో కొడితే కూడా వస్తుంది. ఆ యూట్యూబ్లో చూసి దాన్ని ఇమాజినేషన్ చేసుకొని మీరు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది మీకు. సర్వసాధారణంగా శుక్రగ్రహం కనుక ఎవరికైనా జన్మజాతకంలో బాగుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, ఇబ్బందిగా ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుందో చెప్పుకుందాం. ముఖ్యంగా శుక్రుడు ఎవరి జన్మజాత చక్రంలో అయినా మంచి బాగున్నాడు అంటే, బాగుండడం అంటే ఏమిటి, ఎక్కడ పాపగ్రహాలతో సంబంధం లేదు, ఉచ్చస్థానంలో ఉన్నాడు, నీచ స్థానంలో శుక్రుడు లేడు, మరియు అలాగే శుక్రగ్రహము ఉదాహరణకి ఒక మంచి స్థానంలో ఉందనుకోండి, వాళ్ళకి లగ్జరీ ఫైనాన్షియల్గా బాగుండడము, అలాగే స్త్రీలతో ఎటువంటి గొడవలు రాకుండా ఉండడము, అన్ని కంఫర్ట్స్ లైఫ్లో అనుభవించడం జరుగుతుంది. అదే శుక్రుడు కనుక పాపగ్రహాల్లో ఉండడము, కేతువుతో కలిసి ఉండడము, పాప కర్తర్లో ఉండడము, నీచ స్థానంలో ఉండడము ఇలా జరిగిందనుకోండి, అప్పుడు వాళ్ళకి వివాహ జీవితంలో ఇబ్బంది. ముఖ్యంగా పురుషులకి, సహజంగా స్త్రీలకు కూడా శుక్రుడు వివాహానికి కారకుడు అవుతారు కాబట్టి కుజుడిని తీసుకుంటాం. అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇబ్బందులు రావడము ఇట్లాంటివి ఇస్తుంటాయి. అయితే బాగుంటాయి కనుక ఖచ్చితంగా వీళ్ళకి అన్నీ కలిసి రావడము, బాగోకపోతే స్త్రీల మూలకంగా, ధనం మూలకంగా, వీటి మూలంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది. కంఫర్ట్స్, లగ్జరీ, వాహన ప్రమాదాలు జరగడం,
స్త్రీలకైతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడము, అలాగే పురుషులకు కూడా కొన్ని సుఖ వ్యాధులు రావడం లాంటివి ఇస్తూ ఉంటుంది. అయితే ఎవరి జన్మజాతకంలో అయినా బాగుంటే కనుక ఏమి ఇబ్బంది లేదు. కానీ బాగోనప్పుడు ఏం చేయాలి అనేటువంటిది చూసుకున్నట్లయితే, ఏ గ్రహాల ద్వారా పాపకర్తెర ఏర్పడిందో శుక్రుడికి, ఆ గ్రహాలకి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలంటే ఆ గ్రహాలకి దానం ఇవ్వడము అవి చేయాలి. అంటే ఉదాహరణకి శుక్రుడు వెళ్ళి కేతువు కుజుడు మధ్యలో ఉన్నాడు, అప్పుడు కేతువు కుజ అంటే మంగళుడికి కేతువుకి కందులు ఉలవలు దానంగా ఇవ్వడం. లేదండి నీచంలో ఉన్నాడు, చాలామంది తెలియక శుక్రుడు నీచంలో ఉన్నాడు కదండి, నేను దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి నేను వజ్రం పెట్టేసుకుంటా అంటారు. అది కరెక్ట్ కాదు. అంటే ఎలా అంటే, ఇప్పుడు మీకు ఎవరికైనా షుగర్ వచ్చింది అనుకుందాం, షుగర్ వచ్చింది కదండి, షుగర్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుని చక్కెర తింటారంటే ఎలా ఉంటుంది? దాన్ని వదిలేయాలి. అంటే షుగర్ అనేటువంటిది మీ బాడీలో ఎక్కువ అయినప్పుడు దాన్ని వదిలేసేయాలి, పాడైనప్పుడు. అలాగే ఇక్కడ వజ్రాన్ని ధరించకూడదు. కావాలంటే వజ్రం ఎవరికి ఏదైనా దేవాలయంలో ఏదైనా అమ్మవారి కోసం ధారణ కోసం ఇవ్వచ్చు, తప్పులేదు. కానీ అయితే శుక్రుడు పాడైనప్పుడు ప్రధానంగా మీరు బొబ్బర్లు అంటారు, బొబ్బర్లు దానంగా ఇవ్వడం, ఎక్కువగా గోసేవ చేయడము, శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకోవడం మీరు ఎక్కువగా చేస్తుంటారు. అప్పుడు ఏమవుద్దంటే మీ యొక్క జన్మజాతకంలో స్త్రీ శాపం ఉంది. చాలామంది చూడండి, స్త్రీ మూలకంగానే ఇబ్బంది అయిందంటారు. అంటే ఒక వివాహం చేసుకున్నాక అమ్మాయి కేసులు పెట్టేసి గందరగోళాలు చేసేస్తుంటుంది, అది స్త్రీ శాపం వల్ల జరుగుతూ ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి ఎప్పుడు ఏ వాహనం తీసుకుని ఏదో ఒక యాక్సిడెంట్, సుఖ వ్యాధులు రావడం, ఇట్లాంటివి ఎయిడ్స్ ఇలాంటి వాటికి కూడా శుక్రుడే కారకుడు, గుర్తుపెట్టుకోండి. అంటే సుఖ వ్యాధులన్నిటికీ. అదేవిధంగా మూడవది ఏంటంటే పర్టికులర్గా శుక్రుడు సహజంగానే మనీ లిక్విడ్ క్యాష్ కారకుడు. ఎవరైతే లలితాసహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనే మంత్రం, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః అనే మంత్రం చేసుకోవడం ఖచ్చితంగా శుక్రుడి యొక్క బలాన్ని పెంచుతుంది. వీటితో పాటు ఏమిటంటే ముఖ్యంగా పాలతో అభిషేకం చేయడం, అమ్మవారిని పాలతో అభిషేకం చేయడము, శివుణ్ణి పాలతో అభిషేకం చేయడము, వాటర్తో కూడా చేయొచ్చు, తప్పేం లేదు. కొంతమంది విభూతి కలిపి కూడా చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ శుక్రగ్రహ ప్రభావం మనకి ఏదైతే నెగటివ్గా ఉందో దాని యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, చాలామందికి తెలియక లాభంలో అన్ని గ్రహాలు ఉంటే మంచిది అనుకుంటారు, కానీ శుక్రుడికి పనికిరాదు లాభస్థానము. ఏమిటండి లాజిక్ ఏమిటండి అంటే, శుక్రుడు 12వ స్థానం నుండి బాగా యోగిస్తాడు. శయాసౌఖ్యానికి కారకుడు కదా. ఒక వ్యక్తి చక్కగా శయాసౌఖ్యం అనుభవిస్తున్నా అంటే 12వ స్థానం బాగుంటుంది. కానీ అదే 11లో ఉంటే 12కి 12వ స్థానం అంటే 12వ స్థానాన్ని వెనక్కి లాగేటువంటి స్థానంగా చెప్తారు. కాబట్టి ఇది వివాహ సంబంధించిన విషయంలోని, శయాసౌఖ్యం సంబంధించిన విషయాల్లోని, వివాహ జీవితకు సంబంధించిన విషయంలోనే ఇబ్బంది ఇస్తుంది. కాబట్టి ఈ శుక్రుడి విషయంలో ఈ జాగ్రత్తలు కనుక ఎవరైతే తీసుకుంటారో, ముఖ్యంగా శుక్రుడు బాగాలేడన్నప్పుడు స్త్రీలతో గొడవలు పెట్టుకోకూడదు, దూరంగా ఉండాలి. శుక్రుడు బాగాలేడన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఎక్కువగా మనం ఓవర్గా లగ్జరీ చేస్తున్నాము, దానివల్ల కూడా ఇబ్బంది ఇస్తాడండి. అంటే ఎలా ఉంటుందంటే, నేను కొంతమంది జాతకాలు చూసినప్పుడు వాళ్ళకి ఒక టైం, ఒక 2 months 6 months కొంచెం బాగా డబ్బులు వస్తాయి. అప్పుడు దానికి అలవాటు పడిపోయి, లగ్జరీకి అలవాటు పడిపోయి వాళ్ళకి ధనం తగ్గినా కూడా అదే లగ్జరీ మెయింటైన్ చేస్తూ అప్పులు చేసేసి ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి బాగోనప్పుడు ఓవర్ లగ్జరీ ఒకసారి ఇచ్చి మళ్ళీ కింద పడేస్తాడు, అప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. శుక్రుడు బాగుంటే బై బర్త్ నుంచి బాగా ఉంటుంది. లేదా ఆ మహాదశలు వచ్చినా కూడా కొంతమందికి శుక్ర మహాదశ అన్నారంటే యోగించట్లేదు అంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే శుక్రుడు బాగోలేడని అర్థం. కాబట్టి రెమెడీస్ చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.